నమస్తే, వెల్కమ్ టు టీసాట్. మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. అందరిలో ఉన్న అన్నీ ఉన్న మనలో ఏదో తెలియని ఒంటరితనం, ఇది మనలో చాలా మంది ఫేస్ చేసే ఉంటాం. కానీ కొందరు మాత్రం ఒంటరితనంగా ఉండడానికి ఇష్టపడతారు. సోలో బ్రతికే సో బెటర్ అంటారు. ఎప్పుడు చూసినా సెల్ఫ్ సెంట్రిక్గా కనిపిస్తుంటారు. ఇదేమైనా వ్యసనంగా మారేటువంటి అవకాశం ఉందా, లేదా ఇదేమైనా సమస్య? అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఒంటరితనంగా ఒంటరిగా ఉండే వాళ్ళ గురించి ఏం చెప్పింది? ఈరోజు ఒంటరితనం అది చూపించే, అంటే మానసికంగా అది చూపించే ప్రభావం మీద మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు గాయత్రి ఉప్పలపాటి మ్యామ్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. మ్యామ్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో మ్యామ్. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు WHO ఇలా ఒంటరితనం దాని అంటే ఎక్కువగా అలా ఉండడానికి ఇష్టపడే వాళ్ళ గురించి ఏం మాట్లాడింది, ఏం చెప్పింది? మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఒక వీడియో చూద్దామండి. ఇది కూడా WHO వీడియోనే, చూసిన తర్వాత మాట్లాడదాం. ఓకే. अकेलापन शायद ये सभी लोगों की लाइफ में होता है ना. You can be surrounded with a lot of people, but still you feel lonely. How do you describe the grief? And you do feel isolated, because who do you really speak to? Me he quedado estancado y siento una soledad, siento como que ya no tengo nada que me amerite seguir adelante con mi vida. If we're thinking about inclusion and breaking down isolation and tackling loneliness, good conversations are at the heart of making the world more accessible. तो मैंने फिर सोसाइटी में जाना शुरू किया, कम्युनिटी में लोगों से बात करना शुरू किया, उनको इंगेज करना शुरू किया. या हमें लग रहा है कि हमारा उसके साथ बॉन्ड अच्छा बन रहा है. Ukiwa peke yako nawe si mgonjwa wa kushindwa kwenda. With a connection, with a community, with the help of people around us that really love us, it would get better. Yes. మీకు యాక్చువల్లీ ఈ వీడియోలోనే ఆన్సర్ ఉంది. Yes. వీడియోలో ఏం చెప్పారు అంటే, ఒంటరితనం అసలు అంత ప్రాబ్లం లాగా ఇప్పుడు చూడడం ఎందుకు మొదలెట్టాం. ఓకే. WHO 2022లో లోన్లీనెస్ని ఒక హెల్త్ థ్రెట్ కింద ఐడెంటిఫై చేసింది. ఇది వరకు ఏంటి అంటే, మానసిక రుగ్మతల్లో లోన్లీనెస్ అన్నది ఒక సిమ్టమ్. అంటే ఎవరైనా డిప్రెస్డ్గా ఉన్నారు, యాంగ్షియస్గా ఉన్నారు, వీళ్ళల్లో లోన్లీనెస్ ఒక సిమ్టమ్ అనమాట. అంటే మిగిలిన సిమ్టమ్స్ ఎలా అయితే ఉంటాయో ఇది కూడా ఒక సిమ్టమ్. అయితే 2022లో WHO లోన్లీనెస్ని సపరేట్ కేటగిరీ కింద ఐడెంటిఫై చేసింది. దీనికి చిన్న ఎక్స్పెరిమెంట్, అంటే ఇప్పుడు సడన్గా ఎందుకు రికగ్నైజ్ చేసింది అన్నది మీ క్వశ్చన్ కదా. దీనికి చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇవాళ రేపు మనం ఉంటున్న సమాజంలో మనం ఎంతవరకు కనెక్టెడ్గా ఉంటున్నాం అండి. అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటున్నాం, పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఒకవేళ ఇంట్రెస్ట్ చూపించినా దాని గురించి హైలైట్ చేసి మాట్లాడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామేమో కానీ, ఒక 2-3 జడ్జ్మెంట్స్ పాస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామేమో కానీ, జెన్యున్గా నా వరకు నేను ఏం హెల్ప్ చేయగలను, వాళ్ళ ఇంట్లో సమస్య అవుతుంది కరెక్టే, నా వరకు వచ్చింది కరెక్టే, జెన్యున్గా ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు అన్నది ఎంతమంది ఆలోచిస్తున్నాం. లోన్లీనెస్ ఇప్పుడు ఎందుకు సమస్యగా పరిగణిస్తున్నాం? మన సమాజంలో 3 రకాలైన మనుషుల కేటగిరీస్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. ఒకరు హూ మేక్ ఇట్ హ్యాపెన్, అంటే వాళ్ళు ప్రాబ్లం ఉంది అని చూస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం వెళ్తున్నాం, యాక్సిడెంట్ అవుతుంది, మనం ఇమీడియట్గా మన వెహికల్లోంచి దిగడమో లేకపోతే అక్కడికి వెళ్ళి ఏం హెల్ప్ చేయాలో, ఆ మనిషికి ఏం హెల్ప్ చేయొచ్చు ఇమీడియట్గా పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టడం, లేదా హెల్ప్కి కాల్ చేయడం, అంబులెన్స్ కాల్ చేయడం, దీస్ ఆర్ పీపుల్ హూ మేక్ ఇట్ హ్యాపెన్. ఓకే. వాళ్ళు చూస్తూ ఉండరు, ఏం హెల్ప్ చేయొచ్చు అన్నది ఆలోచిస్తారు, చాలా క్విక్గా యాక్షన్ తీసుకుంటారు, ఆ మనిషికి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇస్తారు. రైట్. రెండో రకమైన పీపుల్ దోస్ హూ సీ ఇట్ హ్యాపెన్.
ఇవాళ రేపు మనం ఈ కేటగిరీ పీపుల్ ఎక్కువ చూస్తున్నాం. మంచిగా అక్కడ ఏదో జరుగుతుంది, అది మనకి ఎంటర్టైన్మెంట్ కి సోర్స్ అవుతుంది. అవతల వాళ్ళ బాధ కూడా మనకి ఎంటర్టైన్మెంట్ సోర్స్ అవుతుంది. కొంతమంది వీడియోస్ తీస్తారు, వైరల్ చేయడానికి చూస్తారు, అదంతా లేటర్. బట్ నువ్వు ఇమీడియట్ గా ఏం చేస్తావు, నీ లోపల నుంచి ఆ ఎమోషన్ వచ్చిందా లేదా, డిడ్ యూ కనెక్ట్ విత్ దట్ పర్సన్. దీస్ ఆర్ ద పీపుల్ హూ సీ ఇట్ హ్యాపెన్ అనమాట. అంటే నాకేం సంబంధం లేదు, అది అవుతూ ఉంటుంది, నేను చూస్తూ ఉంటాను, నాకేమైనా ఉపయోగపడితే నేను అది వైరల్ చేస్తాను, అంతవరకు. లాస్ట్ కేటగిరీ ఆర్ పీపుల్ హూ వండర్ వాట్ హ్యాపెన్. అంటే వాళ్ళు అసలు కనెక్టెడ్ గానే లేరనమాట, దే ఆర్ లాస్ట్ సోల్స్. వాళ్ళకి అక్కడ యాక్సిడెంట్ అయ్యింది, ఆ మనిషికి హెల్ప్ కావాలి అన్నది లేదు, వాళ్ళ గాబరాలో వాళ్ళు ఉంటారు, నిత్యం అదే గాబరాలో ఉంటారు. సో మన సమాజంలో ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ తగ్గిపోతున్నారండి. అంటే దోస్ హూ మేక్ ఇట్ హ్యాపెన్. అవతల వాళ్ళ ఎమోషన్ అర్థం చేసుకోవడం, బాధను అర్థం చేసుకోవడం, తోచినంత వరకు సాయం, అట్లీస్ట్ హామ్ చేయకపోతే చాలు, తోచినంతలో సాయం చేయడం, ఈ సపోర్ట్ అన్నది మనకి తగ్గిపోతుంది. అందుకే మనం సోషల్గా కనెక్టెడ్గా ఉండట్లేదు. ఈవెన్ విత్ ఇన్ ఫ్యామిలీలో కూడా మనం అలాగే అవుతున్నాం. జాయింట్ ఫ్యామిలీస్ అన్నాం, జాయింట్ ఫ్యామిలీస్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ అన్నాం. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో కూడా మనకు కష్టమైపోతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన కనెక్షన్స్ తగ్గిపోతున్నాయి. ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 పిల్లలకి పేరెంట్స్కి మధ్యన కనెక్షన్స్ తగ్గిపోతున్నాయి. సో మన సమాజంలో దోస్ హూ మేక్ ఇట్ హ్యాపెన్ అన్న వాళ్ళు తగ్గిపోతున్నారు. కాబట్టి ఎవరైతే అవతల వాళ్ళ లైఫ్ను ఒక ఎంటర్టైన్మెంట్లా చూస్తూ ఉంటున్నారు, లేకపోతే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి లోన్లీనెస్ని ఒక వ్యాధి కింద చూడాల్సిన అవసరం వచ్చింది. దట్స్ ద రీజన్. మ్యామ్, యాజ్ ఎ సైకాలజిస్ట్ ఒంటరితనాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. అంటే మాకు కూడా కేటగిరీస్ ఉంటాయి. వీ హ్యావ్ టు ఫాలో అ క్రైటీరియా. సాధారణంగా ఒంటరితనం అన్నది మనం నిత్య జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. బికాజ్ మనం అన్ని రోల్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, అందరితోని కనెక్ట్ అవుతూ ఉండాలి, మనతో కూడా మనం కనెక్టెడ్గా ఉండాలి. సో ఇన్ని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు సహజంగా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్నది మనకు నిత్య జీవితంలో వస్తూనే ఉంటుంది. నోబడీ అండర్స్టాండ్స్ మీ అన్నది రకరకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు రకరకాల టైమ్స్లో వాడుతూ ఉంటారు. సో ఇది లోన్లీనెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ ఇది ప్రాబ్లం ఎప్పుడు అవుతుంది అంటే నిత్యం నేను అదే ధోరణిలో ఉంటున్నాను, నిత్యం నేను అదే థాట్ ప్రాసెస్లో ఉంటున్నాను. అంటే నన్ను ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, బయట వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వర్క్ ప్లేస్లోని నేను ఎవరికి అర్థం అవ్వట్లేదు, ఫ్రెండ్స్కి అర్థం అవ్వట్లేదు. అప్పుడు అది సమస్యగా చూసుకోవాలి. అంటే మనం ఎక్కడ కనెక్టెడ్గా లేము అంటే అప్పుడు మనలో ఉన్న లోన్లీనెస్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో ఈ టైం అప్పుడు మనల్ని ఎవరు జడ్జ్ చేయకుండా వినేవాళ్ళు మనకి కావాలి. మన చుట్టుపక్కల మనం ఉంటున్న సమాజంలో ఇది ఒక్కొక్కసారి సాధ్యం కాకపోవచ్చు. దట్స్ వై మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అన్నది అవసరం అవుతారు. బికాజ్ మనం టైంకి, అంటే మనకి ఈ ఫీలింగ్ వస్తున్నప్పుడే మనం దీన్ని గ్రహించుకొని వాళ్ళని రీచ్ అవుట్ అవ్వగలిగితే మనం ఇందులోంచి బయటపడతాం. మనల్ని వినేవాళ్ళు మనకు అవసరం. మన చుట్టూ ఉంటే ఎక్సలెంట్, వాళ్ళతో మాట్లాడచ్చు. ఒక్కరున్నా చాలు, మనల్ని జడ్జ్ చేయకుండా వినేవాళ్ళు ఒక్కరున్నా సరే వాళ్ళతో ఓపెన్ అప్ అవుతే ఇది క్యూర్ అవుతుంది. బట్ ఎవరూ లేరు అన్న పక్షంలో రిపీటెడ్గా అదే స్పేస్లోకి వస్తున్నాము అంటే మాత్రం లోన్లీనెస్ క్రానిక్ అవుతుంది అని అర్థం. దీనికి ఇంకా సిమ్టమ్స్ ఉంటాయండి, సైన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరితోని కలవాలనిపించకపోవడం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం. అంటే ఒంటరిగా ఉంటున్నాను అంటే నేను ఆనందించట్లేదు, నేను ఏ ఆర్ట్ చేసుకోనో, మ్యూజిక్ వినుకోనో, నాకు నచ్చిన మూవీ చూసుకోనో నేను ఎంజాయ్ చేస్తున్నాను, అది లోన్లీనెస్ కాదు, ఒంటరితనం కాదు. నేను ఒంటరిగా నేను ఒక్కదాన్నే ఉండడానికి ఇష్టపడుతున్నాను, కానీ నేను అది ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ఫోర్స్ఫుల్గా ఉంటున్నాను. బికాజ్ నేను ఎవరితోని కనెక్టెడ్ లేను కాబట్టి ఫోర్స్ఫుల్గా ఒక్కరినే ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఎవరినన్నా కలిసినా సరే కాన్వర్జేషన్ ఎక్కువసేపు రన్ చేయలేను, డిస్కనెక్ట్ అయిపోతాను. 100 మంది మధ్యలో ఉంటాను, ఫ్యామిలీ ఉంది, బంధం ఉంది, బట్ ఎవరితో కూడా కనెక్టెడ్ ఫీల్ అవ్వట్లేదు. లోన్లీనెస్కి ఇంకొక సైన్. మాటలాడుతున్నప్పుడు చాలా క్విక్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, నేను ఎగ్జాస్ట్ అయిపోతున్నాను. సోషల్ ఈవెంట్స్లో చాలా క్విక్గా ఎగ్జాస్ట్ అయిపోతాం. అందరితో మాట్లాడాలి, అబ్బాయి ఇంతమందితో కనెక్ట్ అవ్వాలా అని ఒక నిరాశ నిస్పృహ వస్తుంది. అగైన్ అ సైన్ ఆఫ్ లోన్లీనెస్. చాలాసార్లు తెలియకుండానే ఏడుపు రావడం, దిగులుగా ఉండడం, చాలా క్విక్గా మూడ్స్ చేంజ్ అవ్వడం, ఇరిటబుల్ అవ్వడము, ఇవన్నీ కూడా లోన్లీనెస్కి ఇండికేటర్సే. ఓకే మ్యామ్, ఒక పెద్ద విషయం అనుకోండి, అంటే ఆధ్యాత్మికంగా మాట్లాడుతుంటారు కదా, మనిషి ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా వెళ్తాడు, ఇదంతా ఒక మాయ అన్నట్టుగా. అసలు మన పెద్దలు ఏ కాంటెక్స్లో చెప్పారు, అసలు మనం ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి అసలు?
యాక్చువల్గా ఈ క్వశ్చన్ చంద్రశేఖర్ గారు రాసిన వరకు నేను ఇది ఆధ్యాత్మిక థాట్ అన్నది నాకు అసలు రాలేదండి. ఫస్ట్ నవ్వొచ్చింది నాకు ఆ క్వశ్చన్ చదవంగానే. బికాజ్ యూజువల్ గా నేను నా క్లయింట్స్ కి ఇది చెప్తుంటా, మనం ఒంటరిగానే వస్తుంటాం, మనం ఒంటరిగానే వెళ్ళిపోతాం అన్నది నా రెగ్యులర్ భాష అనమాట. సో చంద్రశేఖర్ గారు ఈ క్వశ్చన్ రాయంగానే ఇదేంటిది, ఇది నా భాష వచ్చింది ఇక్కడికి అని చెప్పి ఇన్స్టెంట్ గా ఒక స్మైల్ వచ్చింది. సో ది ఫస్ట్ థింగ్ ఇస్ మనం పుట్టడం ఎలా పుడతాం, ఆధ్యాత్మిక దృక్పథం అనేది పక్కన పెడదాం. బికాజ్ ఐఎమ్ నాట్ స్పిరిచువల్, ఐఎమ్ సైకాలజిస్ట్ కాబట్టి ఆ పదంలోనే చూద్దాం. మనం ఒంటరిగా వస్తాం, పుట్టడం ఒక్కలమే పుడతాం, వెళ్ళడం ఎలా వెళ్తాం, ఒకళ్ళమే వెళ్తాం. నాకన్నా మా అమ్మ ఇష్టం, మా నాన్న ఇష్టం, మా హస్బెండ్ ఇష్టం అంటే తీసుకెళ్తాడా దేవుడు? ఛాన్సే ఇవ్వడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీని వెనకాతలు చాలా మర్మం ఉందండి. సైకలాజికల్ గా కూడా చాలా మర్మం ఉంది. స్పిరిచువల్ గా అది మన కాన్సెప్ట్ చెప్పే వాళ్ళు వేరే ఉన్నారు, బట్ సైకలాజికల్ గా కూడా దీని వెనకాతల కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ ఏంటి అంటే మనం పుట్టినప్పుడు పిల్లల్లో ఫస్ట్ ఏ మైల్ స్టోన్ చెక్ చేస్తాం, ఏ బర్త్ మైల్ స్టోన్ చెక్ చేస్తాం, వాళ్ళు కరెక్ట్గా ఏడుస్తున్నారా లేదా, ఏడగలుగుతున్నారా లేదా అన్నది చెక్ చేస్తాం. ఎందుకండి, వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? ఎందుకు చెక్ చేస్తాం ఏడుపుని? అసలు వాళ్ళు ఉన్నారనడానికి ఇండికేషన్ గా కదా. సో ఈ ఏడుపు అన్నది వాళ్ళ తర్వాత జీవితంలో ఎలా వాడతారు, వెంటనే స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఆకలేసినా ఏడుపే, చలి వేసినా ఏడుపే, ఎవరన్నా వచ్చి ఎత్తుకోవాలన్నా ఏడుపే. సో ప్రతి దాంట్లో కూడా వాళ్ళ భాషే అది కదా. సో వాళ్ళకి అది ఒక్కటి వస్తే చాలు, వాళ్ళ నీడ్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆకలేసిన బేబీకి మనం వెళ్ళి ఎత్తుకొని జోకొడితే ఆపుతారా? వినరు. మదర్స్ అందరూ రిలేట్ చేసుకుంటారు, అస్సలు వినరు. వాళ్ళకి కావలసిన పాలు ఇస్తేనే వాళ్ళు ఏడుపు అన్నది ఆపుతారు. సో అంత క్లారిటీతో మనం పుట్టాం అంటే మన నీడ్స్ ఏంటి, మన అవసరాలు ఏంటి, నాకు ఏం కావాలి అన్నది చాలా క్లారిటీతో పుట్టాం. మీరు క్వశ్చన్ చేయొచ్చు వెంటనే నన్ను, ఫిజికల్ నీడ్స్ కదా ఇవి అని. ఫిజికల్ నీడ్స్తో పాటు మిగిలిన నీడ్స్ కూడా చెప్పే క్లారిటీ మనకి చాలా క్లియర్గా ఉంటుంది. కానీ కన్ఫ్యూజన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నేను ఏడ్చినప్పుడల్లా అమ్మ విసుక్కుంటుందేమో, అమ్మ ఏదో పనిలో ఉన్నప్పుడు నేను ఏడుస్తే అమ్మ తిడుతుందేమో, ఒక్కొక్కసారి అమ్మకి నా మీద కోపం వచ్చి రావడం మానేస్తే నా పరిస్థితి ఏంటి? సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ మన మైండ్లో ఎప్పుడు వస్తాయి? అవతల వాళ్ళతో మనకున్న బంధం గురించి ఆలోచించడం స్టార్ట్ చేసిన వెంటనే మనకి కన్ఫ్యూజన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి, అవునా కాదా? సో ఈ కన్ఫ్యూజన్స్ ఎప్పుడైతే మన మైండ్లో స్టార్ట్ అవుతాయో మనతో ఉన్న బంధం నుంచి మనం దూరం జరిగిపోతాం. అర్థమవుతుందా? మనం పుట్టినప్పుడు వీ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ సెల్ఫ్, దాని ఒక్కదాంతోనే పుడతాం మనం. మన అవసరాలని పోల్చుకునేటట్టే మనం పుడతాం. కానీ ఎప్పుడైతే అవతల వాళ్ళ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తామో, వాళ్ళు ఒకవేళ నా అవసరాలు తీర్చకపోతే నా పరిస్థితి ఏంటి, నేను వాళ్ళని విసిగించడమో లేకపోతే వాళ్ళని బాధ పెట్టడమో జరిగితే నా పరిస్థితి ఏంటి అని ఆలోచన స్టార్ట్ అవుతుందో మన నుంచి మనం దూరంగా జరుగుతాం. ఎందుకు అంటే సేమ్ ఎనర్జీ అండి, మనం సేమ్ ఎనర్జీ మనల్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు, అవతల వాళ్ళని చేజ్ చేయడానికి అంటే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా మనం బతకడానికి కూడా యూస్ చేయొచ్చు. ఎప్పుడైతే అవతల వాళ్ళకు అనుగుణంగా బతకడం స్టార్ట్ చేస్తామో మన నుంచి మనం దూరంగా జరిగిపోతున్నట్టు. సో ఏదో ఒక స్టేజ్లో మనందరం కూడా లోన్లీనెస్ అయిపోయి ప్రయాణం స్టార్ట్ చేసాము అన్నది అక్కడే అర్థమవుతుంది. డెస్టినేషన్ ఫిక్స్ అయిపోయింది, ఎప్పుడు రీచ్ అవుతాము అన్నది మన ఎక్స్పీరియన్సెస్ బట్టి ఉంటుంది అన్నమాట. ఇంకో క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడు కొందరు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు, అంటే వాళ్ళు ఏదో పని చేసుకుంటూ అలా. అసలు ఏకాంతానికి ఒంటరితనానికి అసలు ఏంటి వ్యత్యాసము, అండ్ ఇది ఎప్పుడు ఒక వ్యాధిగా పరిగణించే అవకాశం ఉంది ఒంటరితనం? బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఒంటరితనం ఆర్ లోన్లీనెస్, సాలిట్యూడ్, ఏకాంతం, ఒంటరితనం. సాలిట్యూడ్ అంటే నేను ఒక్కదాన్నే ఉండడానికి ఇష్టపడతాను, ఒక్కదాన్నే మూవీకి వెళ్ళడానికి ఇష్టపడతాను, ఒక్కదాన్ని ఏమైనా చేసుకోవడానికి ఇష్టపడతాను, ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాను, బయటికి వెళ్ళడానికి ఇష్టపడతాను. ఇక్కడ అనుక్షణం నేను వాడుతున్న మాట ఇష్టపడతాను, నాకు నచ్చుతుంది అంటే ఐఎమ్ జెన్యూన్లీ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్. సో నేను చూస్ చేసుకుంటున్నాను అక్కడ, రైట్? సో నేను నాతో ఉండడానికి ఇష్టపడతాను, కొన్నిసార్లు బయటకు వెళ్ళి నలుగురితో కలవడానికి ఇష్టపడతాను. బ్యాలెన్స్, నన్ను నేను చూస్ చేసుకుంటున్నాను, అవతల వాళ్ళని కూడా చూస్ చేసుకుంటున్నాను. సో నాకున్న టైంని నాకు అవతల వాళ్ళ మధ్యన డివైడ్ చేయగలుగుతాను. సో ఇట్స్ అ చాయిస్ కదా, అది సాలిట్యూడ్. ఓకే, ఒంటరితనం అంటే
నేను బలవంతంగా నాతో నేను స్పెండ్ చేసుకుంటాను. నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు, నాకు విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి, బాధ వస్తుంది, నేను ఎంజాయ్ చేయట్లేదు, హ్యాపీగా లేను. కానీ నలుగురితో కనెక్ట్ అవ్వడానికి భయం నాకు. వాళ్ళు నన్ను ఎలా హర్ట్ చేస్తారో అన్న భయం, బికాజ్ నేను ఆల్రెడీ హర్ట్ అయి ఉన్నాను. వాళ్ళు నన్ను ఏం అంటారో అన్న భయం. అందుకే నేను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను. నేనేం తప్పు మాట్లాడతానో, నా వలన వాళ్ళు ఎలా బాధపడతారో అన్న భయం, మళ్ళీ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను. సో ఇట్స్ అ చాయిస్ అన్నమాట. సో నాకు అవతల వాళ్ళని బాధ పెట్టడం కానీ వాళ్ళ వలన నేను బాధపడడం ఇష్టం లేదు. కాబట్టి ఫోర్స్ఫుల్గా నాతో నేను ఉంటున్నాను అంటే అది ఒంటరితనం అనమాట. దట్స్ హౌ విల్ హ్యావ్ టు చూస్. ఓకే. అండ్ మ్యామ్, ఇంకొకటి మీ అబ్జర్వేషన్ ప్రకారం అంటే ఎలాంటి కారణాల వల్ల ఎక్కువగా ఒంటరితనం వైపుకు మళ్ళేటువంటి అవకాశం ఉంది? మీరు ముందు WHO గురించి చెప్పారు. అసలు WHO దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? WHO యాక్చువల్లీ ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతుంది అంటే సోషల్గా మనందరం కూడా డిస్కనెక్టెడ్గా ఉన్నామండి. మీరు యాక్చువల్లీ మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన వీడియో అది మళ్ళీ చూడాల్సిన వీడియో. ఆడియన్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అంటే ఆ వీడియో మళ్ళీ చూడాల్సిన వీడియో. ఎందుకు అంటే మనం సోషల్గా సామాజికంగా మనం ఎంత డిస్కనెక్టెడ్గా ఉన్నాము అన్నది ఆ వీడియోలోనే బయటకు వచ్చింది. అంటే రకరకాల ఫేజెస్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఒక రకంగా లోన్లీనెస్ అనుభవిస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోలేక, టీచర్స్కి చెప్పుకోలేక, వాళ్ళ తోటి విద్యార్థులకు చెప్పుకోలేక, సమాజంలో కంపారిజన్ పెరిగిపోయి వాళ్ళ మీద ప్రెషర్ పెరిగిపోయి వాళ్ళు ఒక రకంగా ఒంటరితనం అనుభవిస్తున్నారు. సో బాల్య దశలో కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. పేరెంట్స్ ఒక రకంగా చాలా ప్రెషర్లో ఉన్నారు. అందరు పిల్లలు బాగా చదువుతున్నారు, అందరూ కూడా అంటే కట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ కూడా మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కట్ ఆఫ్ పాయింట్స్ 98%, 98.02 అంటే పర్సెంటేజెస్లో కట్ ఆఫ్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా చాలా ప్రెషర్లో ఉన్నారు. ఎందుకు? మా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, విద్య అన్నది మంచి భవిష్యత్తుకి ఒక ఫౌండేషన్ లాంటిది కాబట్టి ప్రెషర్ అంతా దాని మీదే పెడుతున్నారు పేరెంట్స్ కూడా చాలా ప్రెషర్లో ఉంటున్నారు వాళ్ళది అచీవ్ చేసిన వరకు. సో పేరెంట్స్ ఒక రకంగా ఒంటరితనం అనుభవిస్తున్నారు. మిడిల్ ఏజ్లో అంటే మన లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రతిదీ కూడా ఎక్స్పెన్సివ్ అవడంతో మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ వర్కింగ్. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్ ఉన్నారు, లేదా ఇంట్లో ఒకరు ఉండి బయటకు ఒకరు వెళ్ళినా సరే ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ప్రెషర్లో కపుల్స్ ఉంటున్నారు. సో లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. సో ఒంటరితనం న్యాచురల్గా వస్తుంది ఆ దశలో కూడా. యాజ్ వి ఏజ్ అంటే పిల్లల్ని సెటిల్ చేసేసాం, వాళ్ళ గోల్స్ అయిపోయాయి, నెక్స్ట్ ఏంటి వృద్ధాప్య దశ, వాళ్ళకంటూ ఒక గోల్ లేదు, పిల్లలే గోల్ లాగా పెంచేశారు అప్పటి వరకు. సడన్గా పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి అన్న క్వశ్చన్ మార్క్. సో అగైన్ అక్కడ మళ్ళీ ఒంటరితనం. సో మనకి రకరకాల దశలు, రకరకాల ఫేజెస్ ఆఫ్ లైఫ్లో ఒంటరితనం అన్నది ఎక్కువ అనుభవిస్తున్నాము. అండ్ రీసెర్చ్ ఆల్సో ఇస్ షోయింగ్ దట్ లోన్లీనెస్ పెరిగిపోతుంది. ఆల్సో లోన్లీనెస్ హెల్త్ పరంగా కూడా ఇంపాక్ట్ చేస్తుంది. లైక్ చాలా ఫిజికల్ ఇల్నెసెస్కి కానీ, హార్ట్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్కి కానీ, రకరకాల ఇల్నెసెస్కి లోన్లీనెస్, లాంగ్ స్టాండింగ్ లోన్లీనెస్ ఇస్ ద రీజన్ అని రీసెర్చ్ చెప్తుంది. సో ఇవన్నీ గ్రహించుకొని WHO హ్యాస్ టు ఐడెంటిఫై లోన్లీనెస్ యాజ్ అ మేజర్ థ్రెట్. అది కాకుండా దానికి ఓన్లీ సొల్యూషన్ ఇస్ సోషల్ కనెక్షన్, దానికి ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఎంపతి. అంటే అవతల వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అన్నది యాజ్ ఇట్ ఈజ్ మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో ఆర్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము, దట్స్ వెన్ మన అందరం కూడా ఇందులోంచి బయటకు వస్తాం. సో లోన్లీనెస్ అడ్రస్ చేయడానికి ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ అవసరం, సొసైటల్ ఫ్యాక్టర్స్ అవసరం, మన అందరం కూడా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ అవసరం అండి. ఇండియన్ కాంటెక్స్లో చెప్పాలి అంటే మన కల్చర్లో ఇది ఎప్పుడూ ఉంది, వసుదైవ కుటుంబకం అని చెప్పి మనకి ఎప్పుడూ చెప్తారు. మనం మళ్ళీ మన రూట్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది వరకు మీరు గ్రహించుకుంటే, అంటే మా అమ్మమ్మలు తాతయ్యలు చెప్తున్న స్టోరీస్, నాకు చెప్పిన స్టోరీస్ గుర్తుంటే, మేము మీలాగే ఇళ్ళకి పరిమితం అయ్యేవాళ్ళం. అప్పుడు నా చిన్నతనంలో మేము స్ట్రీట్ వరకు పరిమితం అయ్యేవాళ్ళం. అంటే ఆ స్ట్రీట్లో ఉన్న అందరి పిల్లలు అక్కడ చక్కగా ఆడుకునేవాళ్ళం. ఆకలి వేస్తే ఏ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం, వాళ్ళకి ఏది ఉంటే అది పెట్టేసేవారు, మేము అనుకుంటే తినేసేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం. మళ్ళీ మా ఇంట్లో మేము తినేసేవాళ్ళం యాజ్ ఇట్ ఈస్. మా అమ్మమ్మలు తాతయ్యలు చెప్పేది ఏంటి అంటే ఒక స్ట్రీట్ కాదు, మేము ఒక విలేజ్ అంతా కూడా మేము అలాగే ఉండేవాళ్ళం.
ఎప్పుడు వస్తాం ఎప్పుడు వెళ్తాం అన్నది కాదు. అండ్ నీ పిల్ల నా పిల్ల అని కాదు, ఎవరి సేఫ్టీ అన్నా సరే ఆ విలేజ్ వాళ్ళందరూ పట్టించుకునేవారు. సో పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడం అన్నది అందరూ చూసేవారు. సో దట్స్ హౌ కనెక్టెడ్ వీ వర్. కానీ ఇప్పుడు ఏంటండి, ఫస్ట్ విలేజ్ కనెక్టివిటీ కాస్త స్ట్రీట్ కనెక్టివిటీకి వచ్చాం, స్ట్రీట్ నుంచి ఫ్యూ హౌసెస్కి వచ్చాం, ఫ్యూ హౌసెస్ నుంచి ఇప్పుడు సింగిల్ హౌస్కి వచ్చాం, సింగిల్ హౌస్లో కూడా ఇప్పుడు కనెక్షన్ లేదంటున్నాం. వేర్ ఆర్ వీ హెడెడ్? సో ఎప్పుడైతే మనం రూట్స్కి వెళ్తామో, మన కల్చర్లో ఉన్న రూట్స్కి వెళ్తామో, లోన్లీనెస్కి ఆన్సర్ ఆటోమేటిక్గా దొరుకుతుంది. సో WHO అయితే సోషల్ కనెక్షన్ ఇస్ ది ఓన్లీ వే టు కమ్ అవుట్ ఆఫ్ లోన్లీనెస్ అని ఇప్పుడు చెప్తుంది. బట్ మన ఇండియన్ కల్చర్లో ఇది ఎప్పుడు నుంచో ఉంది, మనం గ్రహించట్లేదు అన్నది మనం ఫస్ట్ గమనించుకోవాలి యాజ్ ఇండియన్స్. వావ్ మ్యామ్, సూపర్గా చెప్పారు. అసలు ఒంటరితనం వల్ల ఎలాంటి మానసిక సమస్యలు వస్తాయి అంటే ఏం చెప్తారు? ఐ వుడ్ లైక్ టు షో అ స్లైడ్ అండి. ఓకే, ఒంటరితనం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఫస్ట్ మనం ఒంటరితనం మనకి ఏం చేస్తుందో అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఒంటరితనం అసలు ఇంట్లో కనెక్షన్ లేకపోవడం వల్లనే కదా స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ నో ఇది ప్రోగ్రామ్ చూస్తున్న పేరెంట్స్ అందరూ నన్ను తిట్టుకుంటారు, అన్ని పేరెంటింగ్ మీదకే తీసుకొస్తున్నారు, ఇవి కూడా మాకు చాలా కష్టమైన టాస్క్ అని. బట్ యాక్చువల్లీ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, పేరెంట్ అయ్యే ముందు మనం హాస్పిటల్ విజిట్స్కి వెళ్ళి స్కాన్స్ చేసుకొని మన బేబీ ఎలా ఉంది అని చెకప్ ఎలా అయితే ఫ్రీక్వెంట్గా చేసుకుంటాం, ఎంత శ్రద్ధగా చేసుకుంటామో, పేరెంట్ అయ్యే ముందు మనం ఆలోచించుకోవాల్సింది, నాకేమి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి యాజ్ అ హ్యూమన్ బీయింగ్, నాకేమి బలహీనతలు ఉన్నాయి, నా భయాలు ఏంటి అన్న క్వశ్చన్ ఖచ్చితంగా వేసుకోవాలండి. సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో పెట్టాలి అంటే నాకున్న భయాలు ఏంటి. బికాజ్ మన దగ్గర ఏది ఉందో మనం పిల్లలకు అదే ఇస్తామండి. నా దగ్గర నా బ్యాగ్లో మొత్తం భయాలే ఉన్నాయి, పిల్లలకు కూడా అవే భయాలు ఇస్తాం. సో ఫస్ట్ పేరెంట్ అయినప్పుడు మీరు ఫిజికల్గా చెకప్ ఎలా అయితే చేసుకుంటున్నారో, అంటే నేను ఫిజికల్గా రెడీయా కాదా పేరెంట్ అవ్వడానికి, నేను ప్రతి స్టేజ్లో నా బేబీ కరెక్ట్గా ఉందా లేదా, బయటికి హెల్దీ బేబీని తీసుకొస్తున్నానా అన్న పారామీటర్ మీరు ఫిజికల్గా ఎలా అయితే ఎస్టాబ్లిష్ చేశారో, మెంటల్గా కూడా మీ దగ్గర 9 months టైం ఉంది బేబీ బయటకు వచ్చేసరికి. 9 months టైంలో ఇద్దరూ కూడా వాళ్ళ భయాల మీద వర్క్ చేయాలి. దయచేసి పిల్లల్ని కనడం ఓన్లీ ఆడవాళ్ళది మాత్రమే మాకు సంబంధం లేదు అని చెప్పొద్దు. మాకు బయట పనులు ఉంటాయి, మేము ఆర్థికంగా చూసుకోవాలి, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ దట్. కానీ కొంత టైము మనకేం భయాలు ఉన్నాయి అన్నది కలెక్టివ్గా అడ్రస్ చేసుకోవాలి. ఆ భయాల్ని 9 నెలలలో మీరు అడ్రస్ చేయగలిగితే ఇంకా ఇంపార్టెంట్. ముందు నుంచే స్టార్ట్ చేస్తే, పెళ్ళైన వెంటనే స్టార్ట్ చేస్తే ఇంకా సూపర్. ఎప్పుడైతే మీ భయాల్ని ఫస్ట్ అడ్రస్ చేస్తారో, భయాలంటే ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పెరుగుతున్నప్పుడు ప్రాబ్లీ లెట్స్ సే మై మదర్ సెడ్ అన్నీ ఆర్గనైజ్డ్గా ఉంచుకోవాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి, టైం ప్రకారంగా వెళ్ళాలి. నేను ఆవిడంత డిసిప్లిన్డ్గా నేను ఉండలేను. న్యాచురల్ నా దగ్గరకు వచ్చేసరికి నేను కొంచెం రిలాక్సేషన్ చేసుకున్నా. బట్ నాకు ఆ ఫియర్ ఉంది, డిసిప్లిన్డ్గా అన్ని టైం ప్రకారంగా జరగాలి అని. ఫస్ట్ నా భయం నేను రెక్టిఫై చేసుకోవాలి. ఎంతవరకు నేను చెయ్యగలను, ఎంతవరకు నా వలన అవుతుంది. నేను అమ్మలా అయిపోవసరం లేదు, అవ్వలేను, అవ్వకూడదు కూడా. బట్ ఎంతవరకు నేను చేసుకోగలను అన్న నియంత్రణ ఉంటుందో, నేను ఇంతవరకే చేయగలను అని కంఫర్ట్ ఫీల్ అవుతాము, మనం అదే కంఫర్ట్ బేబీకి ఇస్తాం. లేదు నేను ఆ ఫియర్ మీద వర్క్ చేయలేదు, అప్పుడు ఏం చేస్తాం, అమ్మ పిల్లలు డిసిప్లిన్డ్గా లేకపోతే అమ్మ నన్ను తిడుతుందేమో, నువ్వెలా ఉన్నావో నీ పిల్లలు అలాగే ఉన్నారని అమ్మ అనేస్తుందేమో. అందుకే ఏం చేస్తాం, మనకున్న భయంతో పాటు వాళ్ళని ఇంకా రుద్దేస్తాం. రైట్? సో ఫస్ట్ ఆలోచించాల్సింది, ఆర్ యూ మెంటలీ రెడీ టు బికమ్ అ పేరెంట్? ఫిజికల్గా ఎలా అయితే మీరు సెట్ చేసుకుంటున్నారో, మెంటల్గా కూడా మిమ్మల్ని మీరు మీ భయాల మీద వర్క్ చేసుకోవడానికి ఒక ప్రణాళిక ఖచ్చితంగా ఉండాలి. నంబర్ 2, ఎప్పుడైతే మనం పిల్లల్ని చాలా తొందరగా పోల్చడం స్టార్ట్ చేస్తామో, అంటే మనల్ని మనం పోల్చుకుంటాం, అంటే ఫలానా పేరెంట్ చూడు ఎలా ఉన్నారు, ఆ అమ్మాయి చూడు ఉద్యోగం చేస్తుంది, బయటన హ్యాండిల్ చేసుకుంటుంది. చాలామంది హోమ్ మేకర్స్కి వచ్చే కమెంట్, వాళ్ళు ఏడుస్తారు కూడా థెరపీ సెట్టింగ్లో, నువ్వేం చేస్తావు ఇంట్లో కూర్చొని రోజంతా, నీకు 10:30 కల్లా నీకు పని అంతా అయిపోతుందా, తర్వాత ఏం చేస్తావు, మీరు సాయంత్రం వచ్చిన వరకు నువ్వు ఖాళీయేగా. సో చాలామంది గృహిణులు కానీ చాలామంది విమెన్ కానీ ఇలాంటి మైండ్ సెట్ చూసి పెరుగుతారు. సో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు ఉండాల్సిన భయాలు ఉంటాయి. ఏమో నేను కూడా మా మదర్లా ఇంట్లో ఉండిపోతే నాకు ఇంతే రెస్పెక్ట్ ఇస్తారేమో, సో నేను ఖచ్చితంగా బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సిందే.
సో బేబీకి ఇవ్వాలా టైము, నాకు ఇచ్చుకోవాలా టైము, స్ట్రగుల్ బేబీ మీద పడుతుందా స్ట్రగుల్. సో ఫస్ట్ మీ ఫియర్స్ మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఏం కావాలి అన్నది మీ పార్ట్నర్కి చాలా క్లియర్గా చెప్పాలి. మీ పేరెంట్స్ నుంచి మీకు ప్రెషర్ ఉంటుంది, మీరు మదర్ కానీ ఫాదర్ కానీ అయినప్పుడు యు ఆర్ డిఫరెంట్, ఐఎమ్ డిఫరెంట్ అన్నది ఖచ్చితంగా చెప్పగలిగే ధైర్యం మీలో ఉండాలి. ఇవి ఉన్నప్పుడే మీరు బేబీకి రెడీ అవుతారు. లేకపోతే మనం ఏం చేస్తాము అంటే, కెన్ వి సీ ద స్లైడ్ అండి? మనం ఇవాళ రేపు మనం అంత లోన్లీగా ఎందుకు ఉంటున్నాము అంటే, దీనికి ఫౌండేషన్ మన బర్త్ టైంలోనే జరిగిపోతుంది. బర్త్ టైం నుంచి పేరెంట్స్ కూడా వాళ్ళని వాళ్ళు కంపేర్ చేసుకుంటూ పెరుగుతున్నారు, వాళ్ళని వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకు కూడా బెస్ట్ చిల్డ్రన్ కావాలి. ఎందుకు? వాళ్ళు బెస్ట్ చిల్డ్రన్ అయినప్పుడే నేను బెస్ట్ పేరెంట్ అనమాట. రిపోర్ట్ కార్డు చిల్డ్రన్ కాదు కదా, దే ఆర్ ఆల్సో హ్యూమన్స్ కదా. సో ఇక్కడ రియల్ సెల్ఫ్ అంటే ఏంటి, నేను ప్రెజెంట్లో ఉన్నదేంటి, నా బలాలేంటి, నా బలహీనతలేంటి, నేనేంటి అన్నది పరిపూర్ణ అవగాహన ఉండడం. అవగాహనతో పాటు యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. అవగాహన ఒక ఎత్తు, నేను ఇంతే అని యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. ఎప్పుడైతే ఆ యాక్సెప్టెన్స్ ఉంటుందో మనం మిగిలిన 2 రకాలుగా విభజించబడం. ఎలా విభజించబడుతున్నాం? నేనేంటి అన్నది ఒకటి, అంటే ఇన్ ద నౌలో నాకున్న బలాలేంటి, బలహీనతలేంటి నాకు తెలుసు, కానీ నేను ఒప్పుకోవట్లేదు. అప్పుడు తద్వారా నేను ఏం చేస్తున్నాను, ఐడియల్ సెల్ఫ్ బిల్డ్ చేసుకుంటున్నాను. ఐడియల్ సెల్ఫ్ ఏంటి, నేను ఫ్యూచర్లో ఏం అవుదాం అనుకుంటున్నాను, నేను ఎలా ఉందాం అనుకుంటున్నాను, నేను ప్రెజెంట్ డిసిప్లిన్డ్గా లేను, నేను ఫ్యూచర్లో డిసిప్లిన్డ్ అవుదాం అనుకుంటున్నాను, నాకు ప్రెజెంట్ ఇంటి పని రాదు, నేను ఫ్యూచర్లో ఇంటి పని నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో అనుక్షణం మనం ఏం చేస్తున్నామండి, ఫ్యూచర్లో ఇది అవుదాము అని చెప్తున్నప్పుడల్లా ఇప్పుడు మనం ఎలా అయితే ఉన్నామో దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం, అంటే యాక్సెప్ట్ చేయట్లేదు. మనం హ్యాపీగా లేము. నేను ఇన్ ద నౌలో నేను ఎలా అయితే ఉన్నానో నేను హ్యాపీగా లేను, కాబట్టి నేనేం అవుదాము అనుకున్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను. వ్యత్యాసం రాలేదు, మరి లోన్లీనెస్ రాకపోతే ఎలాగా? బికాజ్ నన్ను నేనే రిజెక్ట్ చేసుకుంటున్నాను కదా, రైట్. నెక్స్ట్ పర్సీవ్డ్ సెల్ఫ్, అవతల వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు, హౌ ఆర్ అదర్స్ సీయింగ్ మీ. చాలాసార్లు మన ఇండియన్ కాంటెక్స్ట్లో మనం చాలాసార్లు వాడతాం, వాళ్ళని చూడండి, వీళ్ళు ఎలా ఉన్నారో చూడండి. డైరెక్ట్గా కంపేర్ చేయకపోయినా ఒక్కొక్కసారి ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు ఇలా చేశారంట, వీళ్ళు ఇది కొనుక్కున్నారంట, వాళ్ళు అదే అచీవ్ చేశారంట. సో ఇలా అనుక్షణం అవతల వాళ్ళ గురించి మాట్లాడడం అన్నది పిల్లలు చూస్తారు, మన ఇంట్లో అందరికీ కూడా అది అలవాటు అవుతుంది. సో అవతల వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఈ ఇంపార్టెంట్ అవ్వడం వలన మన నుంచి మనం దూరం వెళ్ళిపోట్లే, గ్యాప్ వస్తుంది కదా. అగైన్ ఒంటరితనానికి లోన్లీనెస్కి మనం ఆస్కారం ఇస్తున్నాం. ఎప్పుడైతే ఒక ఇంట్లోంచి హెల్దీ ప్రిపేర్డ్, మెంటలీ ప్రిపేర్డ్ అడల్ట్స్ డిసైడ్ టు హ్యావ్ అ చైల్డ్, అంటే వాళ్ళ భయాలని వాళ్ళు వర్క్ చేసుకున్నాకే చిల్డ్రన్కి రెడీ అయినప్పుడు ఈ విభజన అన్నది వాళ్ళు పిల్లల్లో రానివ్వరు. ఎందుకు? వాళ్ళు చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఆనందిస్తారు. వాళ్ళ పిల్లడు ఒక నడక నడుస్తున్నాడు అంటే చాలా ఆనందపడిపోతారు. వాళ్ళు అటు ఇటు చూడరు, అందరూ చూస్తున్నారా నా పిల్లడు నడిచేశాడు అన్నది చూడరు, ఫోటోలకు పరిగెట్టరు. వాళ్ళు ఆనందిస్తారు, ఆహా నా పిల్లడు నడగలిగాడు, ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ ద చైల్డ్. నా పిల్లడు ఒక కాన్సెప్ట్ చాలా బాగా అర్థం చేసుకున్నాడు, నేను కూడా చెప్పలేకపోతున్నాను, అంత ఈజీగా చెప్తున్నాడు. అగైన్ ఎంజాయ్మెంట్. సో మనం పిల్లలని ఒక ప్రెషర్తో కాకుండా ఒక ఎంజాయ్మెంట్తో ఎప్పుడైతే పెంచుతామో ఆటోమేటిక్గా ఈ విభజన రాదండి. అప్పుడు అలాంటి వాళ్ళు అవతల వాళ్ళతోని వాళ్ళు కంపేర్ చేసుకోరు, ఇన్స్పైర్ అవుతారు. ఆహా వాళ్ళు బాగా చేస్తారు, ఎక్సలెంట్, వండర్ఫుల్, వాళ్ళది ఎంజాయ్ చేస్తారు, నాదేంటి అన్నది డిసైడ్ చేసుకొని వెళ్తారు. కానీ వాళ్ళని వాళ్ళు రిజెక్ట్ చేసుకోరు, అవతల వాళ్ళు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎలా చూస్తున్నారు అన్న దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ నాట్ హ్యావింగ్ పీపుల్ హూ ఆర్ లోన్లీ ఇన్ అ సొసైటీ. ఎస్ మ్యామ్, అసలు క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేకుండా చాలా క్లియర్గా అంటే విడమర్చి అంటే అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్పారు. నిజంగా చాలా బాగా అర్థమైంది. ఇంకో క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడు నిద్రలేమి చాలా మందికి ఉన్న ప్రాబ్లము. నిద్రలేమికి అంటే ఈ ఒంటరితనానికి మన సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా అండి. అంటే చాలా మటుకు మానసిక రుగ్మతల్లో డిస్టర్బ్డ్ స్లీప్ అన్నది ఈజ్ అ మెయిన్ ఇండికేటర్ అనమాట. ఇది మనం లేమన్ టర్మ్స్లో చూడాలి అంటే అసలు స్లీప్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అంటే, ఎప్పుడైతే మనకు ఆలోచనలు విపరీతం అయిపోతాయో, డే టైంలో మనకి విపరీతమైన ఆలోచనలు
ఎక్కువైపోయి యాక్షన్ తక్కువైపోతుందో, మనం ఏ పని చేయలేము, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేము, బట్ ఆలోచనలు విపరీతంగా ఎక్కువైపోతాయో న్యాచురల్గా మన స్లీప్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఇమోషనల్గా అంటే థాట్స్ ఎంత ఇంపార్టెంటో స్లీప్కి, ఇమోషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేను ఎవరికి అర్థం కావట్లేదు, మళ్ళీ మళ్ళీ చెప్పినా సరే ఎవరు మారట్లేదు, నాది వినట్లేదు అన్నది ఉంటుందో, న్యాచురల్గా ఆ మనిషిలో ఇమోషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఇమోషన్స్ అంటే సాడ్నెస్ ఉంటుంది, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఆవేదన ఉంటుంది, ఇరిటబిలిటీ ఉంటుంది. సో మన బాడీలో ఇన్ని ఇమోషన్స్ ఉంటుండగా మనకి రాత్రి నిద్ర ఎలా పడుతుంది? సో ఎస్, ఖచ్చితంగా లోన్లీనెస్కి డిస్టర్బ్ స్లీప్కి లింక్ ఉంటుంది. ఎందుకు అంటే లోన్లీనెస్ చాలా ఆలోచనల్ని ట్రిగర్ చేస్తుంది, చాలా ఇమోషన్స్ని కూడా ట్రిగర్ చేస్తుంది. సో ఇట్స్ అ ప్రెషర్ ఆన్ బ్రెయిన్, ఇట్స్ అ ప్రెషర్ ఆన్ హార్ట్. సో స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. ఓకే మ్యామ్, ఇంకొకటి కుటుంబపరమైన కారణాలు లేదా వంశపరమైన కారణాలు, వీటి వల్ల ఒంటరితనం వైపు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. కుటుంబపరమైన కారణాలు ఖచ్చితంగా ఉన్నాయి. వంశపరమైన కారణాలు, జన్యుపరమైన కారణాలు నేను చెప్పలేను. వంశపరమైన కారణాలు ఏమవ్వచ్చు అంటే, ఒక ఫ్యామిలీలో మనం అంటే అన్ని అబ్జర్వేషన్ అంటే పిల్లలంతా కూడా మ్యాక్సిమం అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకుంటారు. చాలా ఎక్కువ లెర్నింగ్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎవరన్నా పేరెంట్స్ కానీ, తాతయ్యలు, మామలు కానీ ఎవరన్నా ఇలా ఒంటరితనం అనుభవించడం, ఎవరితో కలవలేకపోవడం, కుటుంబంతో సమస్యలు ఉండడం, ఇలాంటివి గమనించినప్పుడు ఖచ్చితంగా అవి వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. బికాజ్ అనుకరిస్తారు కదా. సో అదే థాట్ ప్రాసెస్ కానీ, అదే ఇమోషనల్ ఎక్స్ప్రెషన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది వంశపరంగా. నెక్స్ట్ ఫెమిలియల్ కండిషన్స్ అంటే కుటుంబ పరంగా ఏమవుతుంది అంటే, ఇప్పుడు టైమ్ అండ్ అగైన్ పేరెంట్స్ తగువాడుకోవడం ఒక పిల్లడు చూస్తున్నాడు అనుకోండి. ఓకే, వాడికి ఏజ్ పెరిగిపోతుంది కానీ పేరెంట్స్ మధ్యన సమస్యలు తగ్గట్లేదు. వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటున్నారు, మాటలు అనుకుంటూనే ఉంటున్నారు, ఒకరినొకరు హర్ట్ చేసుకుంటూనే ఉంటున్నారు. వీళ్ళకు ఉండాల్సిన టైంలో అవైలబుల్గా ఉండట్లేదు. సో అప్పుడు వాళ్ళు ఏం గమనిస్తారు? డిస్కనెక్టెడ్గా ఎలా ఉంది ఫ్యామిలీ అన్నది వాళ్ళకి తెలుస్తుంది, కానీ కనెక్షన్స్ ఎలా ఫామ్ చేసుకోవాలో వాళ్ళు ఎలా తెలుసుకుంటారండి? ఎలా గమనించుకుంటారు? బికాజ్ ఇప్పుడు ఒక ఇంట్లో తల్లి బాగా వంట చేస్తున్నారు, పిల్లల్ని కూడా వంటింట్లోకి తీసుకొచ్చి నాతో పాటు చపాతీ చేయి చక్కగా నేర్చుకుంటారు చూసి. ఫస్ట్ టైం ఏమో అమ్మ ఎలా చేయాలని అడుగుతారు. ఒక 100 రోజులు మీతో కిచెన్లో స్పెండ్ చేసిన తర్వాత మీకంటే రౌండ్ చపాతీస్ చేసేస్తారు వాళ్ళు బ్రహ్మాండంగా. నువ్వు వెళ్ళి కూర్చో అమ్మ, నేను ప్లేట్లో పెట్టి తెస్తాను అంటారు. ఎలా నేర్చుకున్నారు? అబ్జర్వేషన్, కొంత అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ దెన్ ప్రాక్టీస్. అవునా? అండ్ పేషెన్స్ త్రూ ఆల్ ఆఫ్ దిస్ ఫేజ్. పేషెన్స్ ఉండాలి. వాళ్ళు మనంత తొందరగా మనంత పర్ఫెక్ట్గా ఎలా చేసేస్తారు? చేయలేరు కదా. సో ఎప్పుడైతే ఇలాంటి ఫిజికల్ స్కిల్స్ అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకుంటారు అన్నది మనకి అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుందో, ఎక్స్పెరిమెంటల్గా ఇంట్లో తెలుస్తుంది మనకు అది. అప్పుడు మానసికంగా కూడా వాళ్ళు మిమ్మల్ని అలాగే అబ్జర్వ్ చేస్తున్నారుగా. సో ఇప్పుడు నాకు ఎప్పుడైతే రిలేషన్షిప్స్ సరిగ్గా లేవో, నాకు అందరితోని సమస్యే, నేను అందరితోని డిస్కనెక్టెడ్గానే ఉన్నాను, పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు? ఎంత డిస్కనెక్టెడ్గా ఉన్నారు, ఇది ప్రాబ్లం అన్నదే నేర్చుకుంటున్నారు. కానీ కనెక్షన్ ఎలా ఫామ్ చేసుకోవాలి? సరే, నాకు వాళ్ళతో ప్రాబ్లం ఉంది, కరెక్టే. నేను వాళ్ళని మాట్లాడుతున్నాను, వాళ్ళు నన్ను మాట్లాడుతున్నారు, కరెక్టే. కానీ నేను కనెక్షన్ ఎలా ఫామ్ చేసుకోవాలి? ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? సొల్యూషన్ మన బిహేవియర్లో చూపించకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? సో ఎవరైతే పేరెంట్స్ ఇంట్లో లాంగ్ స్టాండింగ్గా కాన్ఫ్లిక్ట్స్ ఉంటున్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకోవాలి. మీ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకోకపోతే అది అబ్జర్వ్ చేస్తున్న పిల్లలకి ఎలా ఉంటుంది అంటే, వీళ్ళ సమస్యలు వీళ్ళే రిజాల్వ్ చేసుకోవట్లేదు, నేను ఇంకేం నేర్చుకుంటాను, నాకేం వస్తుంది, నేను కూడా ఇంతేనేమో, నాకు కూడా పెద్ద అయ్యే రిలేషన్షిప్స్ ఇలాగే ఉంటాయేమో. ఒక రకమైన నిరాశ, నిస్పృహ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు అలర్ట్ అవ్వాలి. బికాజ్ మీరు అన్ని చెప్తే చేసేది పేరెంటింగ్ కాదండి. చాలా మటుకు చెప్పకుండా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే వచ్చేది చైల్డ్హుడ్. కాబట్టి మీరు పేరెంట్స్గా అలర్ట్ అవ్వాలి. సో ఎస్, లోన్లీనెస్ అన్నది ఫెమిలియల్ కండిషన్స్ వలన ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో డిస్కనెక్టెడ్గా ఉంటారో,
పేరెంట్స్తో డిస్కనెక్టెడ్గా ఉంటారో లోన్లీనెస్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎవరు కూడా సమాజంతో ఫస్ట్ లోన్లీనెస్ అనుభవించరు, ఇంట్లో డిస్కనెక్షన్ వలనే వాళ్ళు లోన్లీనెస్ అనుభవిస్తారు. తర్వాత అది సమాజంలోకి స్ప్రెడ్ అవుతుంది. ఎలాగా అంటే అవతల వాళ్ళ ఇమోషన్ మనకు అర్థమవుదు, నేను అనుభవిస్తుందేగా, ఇందులో కొత్త ఉంది, సో ఇమ్యూన్ అయిపోతాం. ఓకే, అవతల వాళ్ళ బాధకి కానీ వాళ్ళలో పెయిన్ కానీ మనకు అసలు ఎక్కదు. బికాజ్ నేను ఇంట్లో సంవత్సరాలుగా నేను ఇదే కదా చూస్తున్నాను, నా పేరెంట్స్కి నా ఓన్ పెయిన్ ఎక్కట్లేదు. సో సమాజంలో మిగిలిన వాళ్ళ పెయిన్ నాకు ఎందుకు ఎక్కుతుంది? సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ సెల్ఫ్, చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. సో లోన్లీనెస్ అయితే మాత్రం ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది, సమాజానికి స్ప్రెడ్ అవుతుంది. సమాజానికి స్ప్రెడ్ అయినప్పుడు ఇట్స్ అ డిసీజ్, ఇంట్లో ఉన్నప్పుడు ఇట్స్ అ కండిషన్. రెండిటికి తేడా ఉందండి. సమాజానికి స్ప్రెడ్ అయినప్పుడు ఇట్స్ అ డిసీజ్. ఎందుకు అంటే కరెక్షన్కి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది, కష్టం అవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇట్స్ అ కండిషన్. ఎందుకు? చక్కగా కుటుంబం అంతా దగ్గరకు వచ్చి మేము తప్పులు అందరి వల్ల చేస్తాం. ఇప్పుడు నేను మీతో ఇంత మాట్లాడుతున్నాను, మా వాడిని వచ్చి కూర్చోబెడితే అమ్మతో నేను ఎంత డిస్కనెక్టెడ్గా ఉన్నానో వాడు చెప్తాడు. బట్ ఎప్పుడైతే పిల్లలు చెప్తున్నప్పుడు మనం అది యాక్సెప్ట్ చేసి ఇంటిలోనే దానికి సొల్యూషన్ వెతుక్కుంటామో ఇది ఒక వ్యాధిగా సమాజంలో స్ప్రెడ్ అవ్వదండి. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్ నీడ్ టు పే అటెన్షన్ టు. నిజంగా గాయత్రి మ్యామ్, మీరు చెప్పిన దాని ప్రకారం అయితే పేరెంటింగ్ చాలా చాలా పెద్ద టాస్క్. మ్యామ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బిజీ లైఫ్లో ఉంటారు, రిటైర్మెంట్ అయ్యారు, ఒక ఒంటరితనం వచ్చేస్తుంది, ఖాళీ టైం ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి. అసలు ఆ టైంలో ఎలాంటి ఒంటరితనం ఫేస్ చేస్తారు? దాని నుంచి వాళ్ళు ఎలా బయటపడాలంటే ఏం చెప్తారు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇది ముఖ్యంగా దీన్ని ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటాం. మన సమాజంలో చాలామంది తల్లిదండ్రులు పేరెంట్ అవ్వగానే వాళ్ళు ఫస్ట్ వినే మాట సాక్రిఫైస్. పిల్లల కోసం మేము సాక్రిఫైస్ చేసేసేయాలి. లేదా చాలామంది పేరెంట్స్ నుంచి వినేది, ఏవైతే బాధలు అనుభవించామో మా పిల్లలు అది అనుభవించకూడదు. ఓకే, సో వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి, బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో వాళ్ళు ఏ రకంగా మేము అనుభవించిన బాధలు అనుభవించకూడదు. మూడో దృక్పథం పేరెంటింగ్లో ఏంటి అంటే, నేను కొన్ని అనుకోని కారణాల వలన నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు, నేనేం చెయ్యాలనుకున్నానో నా లైఫ్లో అది నేను చేయలేకపోయాను, నా పిల్లలు అది పూర్తి చేయాలి, నా పిల్లలన్నా ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఈ 3 రకాల పేరెంటింగ్ స్టైల్స్ కూడా డేంజరస్ అండి. ఒకటి, పేరెంటింగ్ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు సాక్రిఫైస్ అండి, ఖచ్చితంగా కాదు. బికాజ్ మిమ్మల్ని మీరు కోల్పోయాక మీరు ఆ పిల్లల్ని పెంచి మీరు ఏం చేస్తారు? మిమ్మల్ని మీరు కోల్పోయారు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీలో ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అయిపోతుంది. దానికి పిల్లలు కారణం కాదు, మీకు పిల్లలు పుట్టక ముందు జరిగిన అనుభవాలు కారణం, మిమ్మల్ని పెంచిన విధానం కారణం, అప్పటి వరకు మీకైన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కారణం. దానివల్ల మీరు పేరెంటింగ్ సాక్రిఫైస్ అని పిల్లలకి అనుగుణంగా మీ లైఫ్ అంతా మార్చేసుకున్నారు. మీకేం సాయం చేస్తుంది? అది చెయ్యదు. పైగా మీరు అలసిపోతారు ఏదో ఒక స్టేజ్లో. అప్పుడు పిల్లలకి ఏం చెప్పడం స్టార్ట్ చేస్తారు? నీ కోసం ఇంత చేశాను, నువ్వు నా కోసం ఏం చేసావు? బంధం అండి అది, ఇట్స్ నాట్ అ ట్రాన్సాక్షన్. మీరు ఏది ఇచ్చినా సరే గివ్ ఇట్ వితౌట్ ఎక్స్పెక్టేషన్, అప్పుడే పేరెంటింగ్ థ్రైవ్ అవుతుంది. సో ఫస్ట్ దృక్పథానికి ఆన్సర్, పేరెంటింగ్ సాక్రిఫైస్ కాదు. మీ ఆనందం మీరు వెతుక్కుంటూ పిల్లల్ని కూడా మీరు బ్యాలెన్స్ చేసినప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు, మీరు అదే హ్యాపీనెస్ పిల్లలకి స్ప్రెడ్ చేస్తారు. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ ఇంకో దగ్గర రావాల్సిన మార్పు ఏంటంటే, మన సమాజంలో పిల్లల పెంపకం తాలూకా భారం అంతా కూడా తల్లి మీదే పడిపోతుంది. తల్లిదే భారం. పిల్లలు బాగా చేస్తే అందరూ, కుటుంబం అందరూ క్రెడిట్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు, కానీ పిల్లలు బాగా చెయ్యకపోతే మాత్రం భారం అంతా తల్లి మీదే పడుతుందండి. ఇది చాలా నీచమైన ఆలోచన విధానం. బికాజ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కుటుంబంలో బయటకు వెళ్ళి ఒక పురుషుడు వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో, బికాజ్ ఫైనాన్షియల్గా ఇన్కమ్ ఫ్లో ఉండాలి కదా. అలాగే ఇంటిలో ఒకరు ఇల్లు రన్ చేస్తేనే అది రన్ అవుతుంది. సో కార్కి 4 వీల్స్ ఉంటాయి, ఒకటే వీల్ ఇంపార్టెంట్ అంటే ఎలా? అన్ని వీల్స్ ఇంపార్టెంటే కదా. సో మీ ఇద్దరు ఇంపార్టెంటే, మీరిద్దరు కారుకి 2 వీల్స్ లాంటి వాళ్ళు. మీ తర్వాత మీకు 2 పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకొక 2 వీల్స్. సో ఎవరి రోల్ వాళ్ళకు ఉంటుంది. సో ఎప్పుడైతే కుటుంబంలో ఇంట్లో ఉండి అన్నీ చూసుకొని ఇల్లుని నడుపుతున్న గృహిణులకి ఎప్పుడైతే మనం విలువ ఇవ్వడం నేర్చుకుంటామో, మాటలకి పుస్తకాలకి కాదండి, ఆచరణలో పెట్టి ఎప్పుడైతే విలువ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో, ఆటోమేటిక్గా వాళ్ళు
గర్భం దాల్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేయాలి అన్న కాన్సెప్టే వాళ్ళ మైండ్లోకి రాదు. ఎందుకంటే వాళ్ళు చాలా రెస్పెక్టెడ్ ఫీల్ అవుతారు, బిలాంగ్డ్ ఫీల్ అవుతారు. సో న్యాచురల్గా వాళ్ళు అన్నీ ఆనందంగా చేస్తారు. అంటే పిల్లలకి ఇది మంచిది తిను అన్నప్పుడు అంటే నేను ఇంపార్టెంట్ కాదా పిల్లడు ఇంపార్టెంటా అనే ఆలోచన వాళ్ళకి రానే రాదు. బికాజ్ నువ్వు ఇంపార్టెంటే, పుట్టబోయే పిల్ల ఇంపార్టెంటే అని చెప్తున్నారు కాబట్టి ఆనందంగా తింటారు, ఆనందంగా వంట పడుతుంది, వాళ్ళకి ఆనందంగా ఉంటారు కాబట్టి హెల్తీ చిల్డ్రన్ బయటకు వస్తారు. సో ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మనం హ్యాపీగా ఉంచుతున్నామా లేదా అన్న ప్రశ్న పురుషులు ఒక్కలే కాదు, ఆ ఇంట్లో ఉన్న మిగిలిన ఆడవాళ్ళు కూడా వేసుకోవాల్సిన ప్రశ్న అండి. బికాస్ ప్రెగ్నెన్సీ ఈజ్ వన్ హెల్ప్లెస్ స్టేట్. సో మనం ఎప్పుడైతే ఒక కుటుంబంగా దగ్గరకు వచ్చి ఆ గర్భిణికి సపోర్ట్ ఇస్తామో ఆటోమేటిక్గా మీరు ఒక హ్యాపీ చైల్డ్కి మీరు ఫౌండేషన్ వేసేసారని అర్థం. సో అక్కడ ఫౌండేషన్ ఖచ్చితంగా పడాల్సిందే. మ్యామ్ ఇంకొకటి, చిన్నపిల్లలు వీళ్ళలో కూడా ఒంటరితనం అని ఉంటుందా? అంటే అలాంటి సమస్య ఏమైనా ఉంటుందా? ఎలా గుర్తిస్తారు, ఎలా బయటపడేయాలి వాళ్ళని? నేను ఇక్కడ ఒక కేస్ ఎగ్జాంపుల్ చెప్తానండి. 14-year-old అమ్మాయి నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొచ్చారు. పేరెంట్స్ తాలూకా ప్రాబ్లం ఏంటి అంటే ఎందుకు తీసుకొచ్చారు తనని అంటే అసలు ఏ ఇమోషనో ఎక్స్ప్రెస్ చేయదు, బాధ చెప్పదు, హ్యాపీనెస్ షేర్ చేసుకోవద్దు, చాలా న్యూట్రల్గా ఉంటుంది. మాకు భయం వేస్తుంది ఆ అమ్మాయి ఇమోషన్ లేకుండా అయిపోతుందేమో, అసలు దీనికి ఇమోషన్స్ ఉన్నాయా అన్న డౌట్ వస్తుంది మాకు. సో ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ సెషన్స్ అవుతున్నప్పుడు కొన్ని సెషన్స్ తర్వాత ఆ అమ్మాయి చెప్పింది ఏంటి అంటే పేరెంట్స్ ఇద్దరికి మధ్యన ఎప్పటి నుంచో ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అవుతున్నాయి, రైట్? ఆ టైం అప్పుడు ఈ అమ్మాయి పుట్టింది. తను పుట్టిన దగ్గర నుంచి తనకు 14 years వరకు, తనకు పుట్టినప్పటి నుంచి తనకు మెమరీ ఉండదు కాబట్టి అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ సేవ్ అయింది. బట్ తనకి గుర్తున్నంత వరకు కూడా ఫాదర్ మదర్ని తిట్టడము, మదర్ తర్వాత ఏడవడము, ఇవన్నీ కూడా తను చూస్తూ పెరిగింది. సో తనకి మదర్ అంటే చాలా ఐడెంటిఫికేషన్ ఉంది, ఫాదర్ అంటే ఒక రకమైన ద్వేషం ఉంది కానీ చెప్పలేకపోతుంది. ఫాదర్ మదర్ని దుఃఖపెడుతున్నారు అన్నది అమ్మాయికి బలంగా పడిపోయింది. అది ఎవరు చెప్పడం వల్ల అమ్మాయికి రాలేదు. మదర్ నిత్యం తగువైన తర్వాత ఏడవడం, బాధపడడం, తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకోలేకపోవడం, ఫాదర్ ఏదైతే ఉందో మదర్ ఎందుకు బాధపడుతున్నారు అని గ్రహించుకోలేకపోవడం. సో వాళ్ళిద్దరికీ ఇమోషనల్ అండర్స్టాండింగ్ లేదు అన్నది పాపకు అర్థమైంది. సో పాప తను తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నా వలన వీళ్ళకి భారం కలగకూడదు. పాప తన ఇమోషన్స్ చెప్పడమే మానేసింది, షేర్ చేయడమే మానేసింది. ఎంతవరకు వచ్చింది అంటే తను పడిపోయి తను చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి తనకి బ్లీడ్ అవుతున్నా సరే అమ్మాయి అయ్యో పాపవని అనలేదు. ఆ స్టేజ్లో తీసుకొచ్చారు వాళ్ళు. అంటే మీకు అప్పటి వరకు మీకు గ్రహింపు రాలేదా? ఎస్ ఆర్ నో? సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ లోన్లీనెస్ అనుభవిస్తారా? ఖచ్చితంగా అనుభవిస్తారండి. ఇంట్లో ఉంటూనే పేరెంట్స్ తగు ఆడుకుంటున్నారు, మేమేం చెయ్యలేము, హెల్ప్లెస్నెస్. పేరెంట్స్ తగు ఆడుకుంటున్నారు, నా వలన వీళ్ళు ఏమైనా తగు ఆడుకుంటున్నారా? హెల్ప్లెస్నెస్. వీళ్ళ కండిషన్ ఎప్పటికీ మారట్లేదు. పుట్టిన దగ్గర నుంచి నేను పెద్ద అయ్యి నాకు ఇంత ఏజ్ వచ్చినా సరే కొట్టుకుంటూనే ఉంటున్నారు. హోప్లెస్నెస్. ఇది ఎప్పటికన్నా మారుతుందా? హోప్ పోతుంది. ఈ మాటల మధ్యలో ఒక్కొక్కసారి నీ వల్లనే మేము తగులాడుకుంటాం అంటారు వాళ్ళు. దే విల్ ఫీల్ వర్త్లెస్. అంటే నేనా కారణం దీనికి, నాది ఇంతేనా, నా అస్తిత్వం, నా ఐడెంటిటీ ఇంతేనా, అంటే ఐఎమ్ ద ప్రాబ్లం. ఇమోషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? మీతో కనెక్టెడ్గా ఎలా ఉంటారు? సో మీ ప్రాబ్లమ్స్ మీరు రిజాల్వ్ చేసుకున్న రోజే పిల్లలు మీ పట్ల అంటే మీరు అక్కడ ఉంటారు వాళ్ళ లైఫ్లో. ఎందుకు అంటే ప్రాబ్లమ్స్ అన్నది సహజం. అమ్మ నాన్న కొట్టుకుంటారు కానీ వాళ్ళే రిజాల్వ్ చేసుకుంటారు. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మీ సమస్యలు తీరడం వాళ్ళ కళ్ళెదురుగుంటా వాళ్ళు చూస్తున్నారు, ఇమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. మీ ఇమోషన్సే మీరు హ్యాండిల్ చేసుకోవట్లేదు. ఆవిడ ఏడవడం మీరు తిట్టడం, లేదా మీరు ఆవిడ తిట్టడం మీరు ఏడవడం, మీ ఇమోషన్సే మీరు హ్యాండిల్ చేసుకోవట్లేదు. పిల్లలు ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తారు? సో ఇవాళ రేపు పిల్లలు డిస్కనెక్టెడ్గా ఉన్నారు, చదవట్లేదు, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి, గ్యాజెట్స్, సోషల్ మీడియా, పాన్ అడిక్షన్, గేమ్ అడిక్షన్, ఇన్ని అడిక్షన్స్ ఎందుకు వస్తున్నాయండి? హస్బెండ్ అండ్ వైఫ్ డిస్కనెక్టెడ్గా ఉన్నారు కాబట్టి తద్వారా పిల్లలు కూడా డిస్కనెక్టెడ్గా ఉండి వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఈ అడిక్షన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే ఇవి డిస్ట్రాక్షన్స్ అనమాట. ఇంకేం చేయాలో తెలియక వీటిల్లో వ్యాపకం చూసుకుంటున్నారు వాళ్ళు. నిజంగా మ్యామ్ సో సాడ్ ఇన్సిడెంట్ చెప్తుంటేనే బాధగా అనిపిస్తుంది. అండ్ మ్యామ్ ఓకే, ఇప్పుడు ఒంటరితనం సమస్య ఫేస్ చేస్తున్నారు అని అర్థమైంది వాళ్ళకి, లేదా కుటుంబ సభ్యులకు అర్థమైంది, మీ దగ్గరికి తీసుకొచ్చారనుకోండి, ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి మ్యామ్? వాళ్ళను బయటికి తీసుకురావడానికి ఏం చేస్తారు? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది?
మంచి క్వశ్చన్ అండి. దిస్ ఇస్ టెక్నికల్ క్వశ్చన్. ఐ ఎంజాయ్ టెక్నికల్ క్వశ్చన్స్. ఇక్కడ మేము ఏం చేస్తాము అంటే బేసిక్గా సైకాలజిస్ట్ ఏం చేస్తారు అన్నది మన వ్యవస్థలో అవగాహన లేదు. మేము చదువుకుంటున్న రోజుల్లో మమ్మల్ని పిచ్చి డాక్టర్స్ అనేవారు. పిచ్చి డాక్టర్స్ వస్తున్నారు అని చాలాసార్లు ఐ యూస్ టు ఎంజాయ్. నేను కూడా ఆ పిచ్చి డాక్టర్స్ వస్తున్నాం అంటే దట్ ఈస్ మై వే ఆఫ్ కనెక్టింగ్ విత్ దెమ్. పిచ్చి అంటున్నారు, దట్స్ ఓకే, దట్స్ ఫైన్. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే చాలా సార్లు మన వ్యవస్థలో మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళడము అన్నదే ఒక స్టిగ్మా అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అంటే నాకేమైనా పిచ్చి ఉందా, నాకు పిచ్చి లేదు నేను రాను, సారీ అండి అంటే పిచ్చి అన్నది చాలా ఈజీగా వాడేస్తున్నాము మనం. చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా మానసిక నిపుణుల దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి, బికాజ్ వాళ్ళ ట్రైనింగ్ అలాంటిది కదా. చాలాసార్లు మన సమాజంలో ఎస్పెషలీ పేరెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మా వాడిని చాలా కౌన్సిల్ చేశానండి, మీరు ఇలా చెయ్యరా, ఇలా చెప్తే వింటాడు. దయచేసి మీ ఎక్స్పీరియన్స్తో మీరు చేసేదాన్ని మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ చేసే కౌన్సిలింగ్తో ఈక్వేట్ చేసుకోవద్దు, బికాజ్ దట్స్ అగైన్ అన్ ఈగో ఫ్యాక్టర్. నాకు తెలుసు, నేను చేయగలిగాను, బట్ నేను ట్రై చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదు, నేను మీకు చెప్తాను ఎలా చేయాలో. ఇది తప్పు. ఇక్కడ మీరు ఒక డాక్టర్, ఫిజికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హార్ట్ కండిషన్ వచ్చింది, ఫిజికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళకి మీరు కూర్చోబెట్టి చెప్తారా అండి ఎలా చేయాలి అన్నది? చెప్తారా? ఆ సాహసం చేయం కదా. ఎందుకు? మనకు అక్కడ అవగాహన ఉంది కాబట్టి. బట్ మెంటల్ హెల్త్కి వచ్చేసరికి మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్కి చెప్తాం ఎలా చేయాలో, మెంటల్ హెల్త్ మేమే డీల్ చేసేసుకుంటాం, మాకు తెలుసు అని చెప్పి సెల్ఫ్ మెడికేషన్, సెల్ఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం. ఎందుకు? అవగాహన లోపం, యాక్సెప్టెన్స్ లోపం. ఫస్ట్ ఫిజికల్ ఇల్నెసెస్ ఎంత ఇంపార్టెంటో మానసిక రుగ్మతలు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. బాడీకి ఎలా అయితే ఇల్నెస్లు వస్తాయో మైండ్కి కూడా వస్తాయి. బాడీకి ఇల్నెసెస్ ఎలాగైతే కొన్ని కారణాల వలన వస్తాయో మైండ్కి కూడా బయోలాజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ రీజన్స్ వలన వస్తాయి. అన్ని రీజన్స్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. అలాగే సైకాలజీ ఈజ్ నాట్ కామన్ సెన్స్ అండి. చాలామంది నాకు సైకాలజీ చాలా బాగా తెలుసు, నేను సైకాలజిస్ట్ సమానమే అంటారు. వీళ్ళకి మనం ఏం చెప్తాం? అవగాహన లోపం అనే చెప్తాను నేను. సో బేసిక్లీ సైకాలజీ ఈజ్ అ సైన్స్. దానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, దానికి ఒక ఎడ్యుకేషన్ విధానం ఉంది. సో ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేసిన రోజే ఫస్ట్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఉత్తికే వచ్చి ఆ కుర్చీల్లో కూర్చోలేదు, వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఉంది కదా. సో ఒక కార్డియాలజిస్ట్కి ఎలా అయితే ట్రీట్మెంట్ ప్రొసీజర్ చెప్పమో ఒక సైకాలజిస్ట్ది కూడా మీరు వినాలి. ఫస్ట్ వింటేనే ఫస్ట్ దాని తాలూకా అవగాహన మీకు వస్తుంది. 2, మన సమాజంలో సైకాలజిస్ట్ అంటే అడ్వైజ్ ఇస్తారు, సలహాలు ఇస్తారు అన్న ఒక అపోహ ఉంది. చాలా వరకు ట్రైన్డ్ సైకాలజిస్ట్ ఎవరైతే ఉంటారో ఎవరు కూడా మీకు సలహాలు ఇవ్వరండి. ఇది నేను అంటే ఇంత బహిర్ముఖంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఆబ్వియస్లీ నేను డీల్ చేసే క్లయింట్స్ కూడా అంతే ఓపెన్గా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఎట్టి పరిస్థితుల్లో అడ్వైజ్, సజెషన్స్, సలహాలు ఇవ్వకూడదు. అంటే నువ్వు ఇది చెయ్యు, నువ్వు ఇలా చెయ్యు అని చెప్తే మనకి వాళ్ళ జీవితంలో ఉన్న పేరెంట్స్ కానీ వాళ్ళ జీవితంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి తేడా ఏముంది? వాళ్ళకి ఇన్నోవే చెప్తున్నాం, నీకు నీ లైఫ్ ఎలా లీడ్ చేయాలో తెలియదు కాబట్టి నేను సలహాలు ఇస్తున్నాను. అవునా? మీరు అంత పెద్దవాళ్ళు ఎప్పుడైపోయారు? అవునా కాదా? సో వాళ్ళకి ఎప్పుడైతే సలహాలు ఇవ్వమో వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లంలో వస్తున్నారు కరెక్టే, సలహాలు ఇవ్వనప్పుడు వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తాం మనం. అంటే నీకు సలహాలు సూచనలు అవసరం లేదు, నీ అంతట నువ్వు చూస్ చేసుకోగలుగుతావు, ప్రొవైడెడ్ ఆ టైం ఇవ్వగలిగితే. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ సమస్య వినే టైం లేదు కాబట్టి నువ్వు మానసిక నిపుణుల దగ్గరికి రావాల్సిన అవసరం వచ్చింది, లేకపోతే అది అవసరమే లేదు. 3, నాన్ జడ్జ్మెంటల్గా వింటామండి. అంటే మీరు ఏది చెప్పినా సరే ఇది తప్పు, అరే ఇది ఎలా చేసావు, ఈ మాత్రం కూడా మీకు తెలీదా, ఇంత బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎలా ఉంది అన్న మాటలు ఒక సైకాలజిస్ట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అని ఎందుకు చెప్తున్నాను అంటే మీ మెంటల్ హెల్త్ హీలింగ్లో రైట్ కైండ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ చూస్ చేసుకోవడం కూడా చాలా అవసరం. సో మీరు వెళ్ళిన సైకాలజిస్ట్ మీకు టిప్స్ ఇస్తున్నారు, అడ్వైజులు ఇస్తున్నారు, ఇమీడియట్గా డోర్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ అక్కడి నుంచి పరిగెట్టండి. మీరు కలిసిన సైకాలజిస్ట్ మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు, నీకు ఈ మాత్రం కూడా తెలీదా, ఇంత సెన్స్ లేదా అన్నట్టు మాట్లాడుతున్నారు, దయచేసి డోర్ ఇస్ ఓపెన్, రన్ అవే, డోంట్ కమ్ బ్యాక్. బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సైకాలజిస్ట్ ఎప్పుడూ కూడా నాన్ జడ్జ్మెంటల్ ఎన్వైర్న్మెంట్ అన్నది ఇవ్వాలి. నాన్ జడ్జ్మెంటల్ ఎన్వైర్న్మెంట్ ఎందుకు? మన బయట సమాజంలో అంతా చేసేది జడ్జే, ఇక్కడ కూడా జడ్జ్ చేస్తే ఇమోషన్స్ ఎక్కడి నుంచి బయటకు వస్తాయి? ఆపేస్తాం. అందుకే కదా బయటను ఆపేసాం,
దిగమింగుకున్నాం. సో ఎప్పుడైతే మీకు సైకాలజిస్ట్ నుంచి నాన్ జడ్జ్మెంటల్ ఎన్వైర్న్మెంట్ వస్తుందో మీరు చక్కగా ఓపెన్ అప్ అవుతారు. కంప్లీట్ స్ట్రేంజర్స్ మీ స్టోరీ అంతా చెప్పాలి. చాలా భయంకరం అండి, స్ట్రేంజర్స్ని ఎలా ట్రస్ట్ చేసినా స్టోరీ చెప్పాలి. సో ఎప్పుడైతే మీకు రెస్పెక్ట్, నాన్ జడ్జ్మెంటల్ ఎన్వైర్న్మెంట్ ఇస్తామో మీకు సైకాలజిస్ట్ మీద కూడా నమ్మకం వస్తుంది. నేను ఏం చెప్పినా గాయత్రి నన్ను జడ్జ్ చేయదు, తన మాటల్లో కానీ తన చేష్టల్లో కానీ జడ్జ్మెంట్ కనిపించదు. న్యాచురల్గా ఓపెన్ అప్ అవుతారు, మీకున్న గుండె భారం అంతా దించేసుకుంటారు. అక్కడే సగం తీరిపోతుంది. బికాజ్ లిసనింగ్ వితౌట్ జడ్జ్మెంట్ ఈస్ ఆల్ దట్ వీ నీడ్. మన ప్రాబ్లం ఎవ్వరు సాల్వ్ చేయవసరం లేదు. ఎప్పుడైతే జడ్జ్ చేయకుండా వింటామో వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం, కంప్లీట్ అటెన్షన్ ఇస్తున్నాం, కనెక్టెడ్ ఫీల్ అవుతారు, బిలాంగ్డ్ ఫీల్ అవుతారు, షేర్ చేసుకుంటారు, అప్లిఫ్ట్ అవుతారు. సో మానసిక నిపుణులు 2 రకాలుగా హెల్ప్ చేస్తారు. మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో 2 రకాల సపోర్ట్ ఇస్తారు. ఒకటి, మీకు ఇమోషనల్గా కంప్లీట్గా నేనున్నాను, నేను వింటున్నాను, నా టైం అంతా నీకే అని కంప్లీట్ అటెన్షన్ ఇవ్వడంతో మీకు ఒక రకమైన భరోసా వచ్చి మీ ప్రాబ్లం అంతా చెప్పుకుంటారు ఓపెన్గా. దట్ ఈస్ ఫస్ట్ కైండ్ ఆఫ్ హెల్ప్. ఆల్టర్నేట్ హెల్ప్ ఏంటి అంటే వీళ్ళు ట్రైన్డ్ అండి, దే ఆర్ ట్రైన్డ్ టు టాక్. దే డోంట్ టాక్ జస్ట్ లైక్ దాట్. కామన్ సెన్స్ కాదు సైకాలజీ. దే ఆర్ ట్రైన్డ్ టు టాక్. అంటే మీరు సమస్యలో ఉన్నప్పుడు మీతో ఎలా మాట్లాడితే మీ సమస్యకి సొల్యూషన్ మీరే వెతుక్కుంటారు అన్నది వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ట్రైనింగ్. సో మీ చేతే మీ సమస్యకి సొల్యూషన్ వెతికిపిస్తారు. బ్యూటిఫుల్ కదా. 2, మీకు చాలాసార్లు మీరు స్టక్ అయినప్పుడు ఎటు ప్రయాణం చేయాలో మనకి తెలీదు. సో సైకాలజిస్ట్ చేసేవారు, ముఖ్యంగా నా టెక్నికే నేను చెప్తాను. ముఖ్యంగా నేను చేసే టెక్నిక్ ఏంటి అంటే షో అ మిర్రర్. ఎందుకు, మనం ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాం, మిర్రర్లో చూసుకుంటే ఓకే నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నేను రెడీయా కాదా అన్నది మనకి ఎవరైనా చెప్పాలా? అవసరం లేదు, మనకే తెలిసిపోతుంది ఆఫ్టర్ అ సర్టెన్ పీరియడ్. అలాగే మనం ఎప్పుడన్నా బిహేవియర్, ప్రవర్తన పరంగా కానీ, ఆలోచన పరంగా కానీ, భావాల పరంగా కానీ స్టక్ అయ్యాం, ఏం జరుగుతుంది అన్నది తెలియట్లేదు. సో ఫస్ట్ సైకాలజిస్ట్గా మిమ్మల్ని వింటాం, ఆ తర్వాత మీకు మిర్రర్ చూపిస్తాం. ఆటోమేటిక్గా ఎప్పుడు చూపించాల్సినప్పుడు మిర్రర్ చూపిస్తే మిమ్మల్ని మీరే అందులో చూసుకుంటారు. ఓ నేను ఇలా భావాలు వ్యక్తపరుస్తున్నానా, నేను ఇంత కోపంగా నా మొహంతో నా పిల్లల దగ్గరికి వెళ్తున్నానా, ఇంత చిరాకులో నేను హస్బెండ్తో కానీ వైఫ్తో కానీ మాట్లాడుతున్నానా, అర్థమవుతుందండి. వీఆర్ ఆల్ హ్యూమన్స్. సో ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వాల్సిన అటెన్షన్ ఇస్తూ వాళ్ళకి మిర్రర్ చూపిస్తామో కరెక్షన్స్ ఆటోమేటిక్గా జరుగుతాయి. సో మీకు మానసిక నిపుణుల దగ్గర జరిగేది ఫస్ట్ కనెక్షన్. వాళ్ళతో మీకు కనెక్షన్ ఫామ్ అవుతుంది, మీతో మీకు కనెక్షన్ ఫామ్ అయ్యేలాగా చేస్తారు. దెన్ కమ్స్ కరెక్షన్స్. అది తేడా. బయట సమాజంలో మీకు జరిగేది ఫస్ట్ కరెక్షన్స్, తర్వాత కనెక్షన్ ఉంటే ఉంది లేకపోతే లేదు, ఫస్ట్ కరెక్షన్. అది తేడా. సో మానసిక నిపుణులు చాలా క్లియర్గా మీ ఆలోచన విధానం మీద, మీ భావాల మీద, మీ ప్రవర్తన మీద వర్క్ చేస్తారు. 3టికి లింక్ చూపిస్తారు. దానివల్ల మీరు ఎలా మారాలి అన్నది మీకు అర్థమవుతుంది. సర్టెన్ టెక్నిక్స్ టీచ్ చేయడం వల్ల మీకు మార్పు ఈజీగా అనిపిస్తుంది. కన్సిస్టెంట్గా అది ప్రాక్టీస్ చేయడం వల్ల మార్పు వస్తుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు సెక్సువల్ అబ్యూస్ లేదా లవ్ ఫెయిల్యూర్ లేదా బాగా దగ్గర మనిషి మోసం చేశాడు అంటే ఇలాంటివి మనం మామూలుగా చూసి ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అంటే వీళ్ళని ట్రస్ట్ చేయకూడదు, దానికన్నా ఒంటరిగా ఉండడం బెటర్. నలుగురిలోకి వెళ్ళి మాట్లాడితే కాసేపు హాయిగా ఉంటున్నాను, తర్వాత వాళ్ళ వల్ల నాకు సమస్య వస్తుంది. దానికన్నా నలుగురిలోకి వెళ్ళడం ఎందుకు, నేనే ఒంటరిగా ఉంటాను. ఇలా మేబీ ఆలోచించే వాళ్ళు మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళలో కూడా చాలా మంది ఉండి ఉంటారు. వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా చాలా అంటే ఇవి డ్యామేజ్ చేస్తాయండి కోర్ని. చిన్నతనంలో సెక్షువల్ అబ్యూస్కు గురవ్వడం ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అబ్యూస్కి గురవడం, అదో ఇమోషనల్ అబ్యూస్ అన్నా, ఫిజికల్ అబ్యూస్ అన్నా, సెక్షువల్ అబ్యూస్ అన్నా, వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అపనమ్మకం అన్నది స్టార్ట్ అవుతుంది. బికాజ్ యూజువల్గా అబ్యూస్ అన్నది మనం రీసెర్చ్ చూసుకుంటే ఎక్కువ శాతం దగ్గర వాళ్ళే, అంటే పిల్లలకి తెలిసిన వాళ్ళ దగ్గరే ఇవి జరుగుతాయి. కాబట్టి వాళ్ళకి అపనమ్మకం అన్నది స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. నేను ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు అన్న క్వశ్చన్ వస్తుంది. 2, వాళ్ళకి పేరెంట్స్కి చెప్పడం కూడా అంత ఈజీ అవ్వదు. వాళ్ళు చాలా కష్టపడతారు. బికాజ్ వాళ్ళకి ఏం జరిగింది అని చాలాసార్లు పోల్చుకునేసరికి వాళ్ళకి చాలా ఇయర్స్ పడుతుంది. అబ్యూస్ అయిన వెంటనే చెప్పలేరు. పేరెంట్స్ దగ్గర ఓపెన్ అప్ అయినప్పుడు పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఇమోషన్స్ విని వీళ్ళ వలన అంటే నా వలన తప్పు జరిగింది, నేను వాళ్ళని అంత నమ్మకుండా ఉండాల్సింది, ఆర్ నిన్ను ఇంకొంచెం ప్రొటెక్ట్ చేసి ఉండాల్సింది అని ఒక భరోసా ఇస్తే అగైన్ అ సెక్యూర్డ్ రిలేషన్షిప్.
బట్ నిజంగా అది జరిగిందా, నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావేమో, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, మంచి వాళ్ళే, నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు, లేదా నీలో ఏదైనా నువ్వే ఏమైనా ప్రేరేపించావేమో, ఇలాంటివి కూడా వస్తాయి చిన్న పిల్లలకి కూడా. సో తల్లిదండ్రులు ఎప్పుడైతే ఇలాంటి రెస్పాన్సెస్ ఇస్తారో, అంటే నేను నిన్ను నమ్మట్లేదు కానీ మిగిలిన వాళ్ళని నమ్ముతున్నాను అని పరోక్షంగా రెస్పాన్స్ ఇస్తారో, పిల్లల్ని చాలా మటుకు అక్కడే డ్యామేజ్ చేస్తున్నామండి, అక్కడే ఒంటరితనం స్టార్ట్ అయిపోతుంది. అండ్ వీళ్ళకి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కానీ, ఫిజికల్ అబ్యూస్ కానీ, ఇమోషనల్ అబ్యూస్ కానీ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు వీళ్ళకి చాలా దీర్ఘకాలికంగా థెరపీ పడుతుంది. యాజ్ సైకాలజిస్ట్ నాకు ఒక్కొక్కసారి చాలా కష్టంగా కూడా అనిపిస్తుంది. బికాజ్ అది ఎంత రిపేర్ వర్క్ అంటే, ఒక్కొక్కసారి ఇది ఏదో చిన్నప్పుడే రెక్టిఫై చేసుకుంటే వీళ్ళకి ఇంత సమస్య ఉండకపోయేది కదా, చాలా హ్యాపీగా ఉండుండేవారు కదా, హ్యాపీనెస్ పోయింది అని అనిపిస్తుంది. సో మన సమస్యను బట్టి లోన్లీనెస్ అన్నది ఒక్కొక్కసారి చాలా ఇన్డెప్త్గా ఉంటుందండి. సో ఇలాంటి అబ్యూజ్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఎల్జిబిటీ కమ్యూనిటీ కానీ వాళ్ళని యాక్సెప్టే చేయరు, వాళ్ళ సెక్షువల్ ఐడెంటిటీ అన్నదే వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోవడానికే చాలా కష్టమవుతుంది. ఈ కమ్యూనిటీస్ కానీ, ఈవెన్ పావర్టీ, ఇలాంటి కండిషన్స్ కూడా చాలా ఇంపాక్ట్ చేస్తాయి. నాకు ప్లేట్ మీదకు ఫుడ్డే రానప్పుడు నేను లోన్లీనెస్ గురించి నేను ఏం ఆలోచించుకోగలుగుతాను? సో ఇలాంటి చాలా వరకు కండిషన్స్ కూడా లోన్లీనెస్ అన్నవి ఇంపాక్ట్ చేస్తాయి. అందుకే మనకి సమాజం పరంగా చేంజెస్ రావాలి, ఇండివిజువల్ పరంగా చేంజెస్ రావాలి, ఇంటి పరంగా చేంజెస్ రావాలి. అప్పుడే మనం లోన్లీనెస్ని కలెక్టివ్గా అడ్రస్ చేయగలుగుతాం. మ్యామ్ ఫైనల్గా నిజంగా చాలా విషయాలు చెప్పారు, చాలా నేర్చుకున్నాం కూడా. మ్యామ్ ఒక్కసారి ఫైనల్ కంక్లూజన్ చేస్తాను. ష్యూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1 గుర్తుంచుకోవాల్సింది, లోన్లీనెస్ అన్నది మనకి చైల్డ్హుడ్ నుంచే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ స్టెప్లో మీరు పేరెంట్స్ అవుతున్నప్పుడు మీ ఫిజికల్ స్క్రీనింగ్ ఎంత ఇంపార్టెంటో, మెంటల్ హెల్త్ ఆర్ మెంటల్ వెల్ బీయింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీ భయాల మీద ఫస్ట్ వర్క్ చేసుకోవాలి. ఇది ఇద్దరికి, హస్బెండ్ అండ్ వైఫ్కి, ఆడవాళ్ళకి మాత్రమే కాదు, రెండు. గర్భిణిగా ఉన్నప్పుడు ఇట్స్ ద మోస్ట్ హెల్ప్లెస్ స్టేట్. కాబట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు కుటుంబంగా ఏకమయ్యి గర్భిణీ స్త్రీకి ఇవ్వాల్సిన మానసిక సపోర్ట్ ఇవ్వడం వలన వాళ్ళ ప్రెగ్నెన్సీ ఫేజ్ అన్నది చాలా హ్యాపీగా ఉంటుంది. తద్వారా ఒక హ్యాపీ చైల్డ్ని ఫస్ట్ మనం బయటకు తీసుకొస్తాం. ఒక ఫిజికల్గా హెల్దీ చైల్డ్ ఎంత ఇంపార్టెంటో ఒక హ్యాపీ చైల్డ్ని కూడా బయటికి తీసుకొస్తాం. 3, బయటకు వచ్చిన తర్వాత ఓన్లీ ఆడవాళ్ళదే అది భారం కాకూడదు, పిల్లల పెంపకం అన్నది ఆడవాళ్ళదే కాకూడదు, ఎంతవరకు సపోర్ట్ ఇవ్వచ్చు అన్నది పరస్పర నిర్ణయం అవ్వాలి. 4, రెస్పెక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన రెస్పెక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. లవ్ ఇస్ సెకండరీ. ఆవిడ లేకపోతే ఇల్లు నడవదు అన్న గౌరవం పురుషుడికి ఉన్నప్పుడు, ఆయన లేనిదే ఇంట్లోకి ఇన్కమ్ ఫ్లో రాదు, మేమిద్దరం మా వెహికల్కి 2 చక్రాలు లాంటి వాళ్ళం, మా పిల్లలు ఇంకో 2 చక్రాలు అన్న ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో, పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటాం. మన యాజ్ పార్ట్నర్స్ ఎప్పుడైతే గౌరవించుకుంటామో పిల్లలు కూడా మిమ్మల్ని గౌరవించుకుంటూ పెరుగుతారు. కాబట్టి మీ దగ్గరికి వాళ్ళ సమస్యలతో ఖచ్చితంగా వస్తారు, ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది అని. దిస్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్. ఫైనల్ స్టెప్, ఎప్పుడన్నా సరే ఇంటి నుంచే డిస్కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే పిల్లలకి ఇంట్లో ఆ హెల్ప్ ఇస్తారో, ఆ టైం ఇస్తారో, కంప్లీట్ అటెన్షన్తో, అంటే వాళ్ళ లైఫ్లో జరిగింది చెప్తున్నప్పుడు మీ ఫోనుల్లోనో టీవీల్లోనో మీ వర్కుల్లోనో బిజీ ఉండి వాళ్ళని అటెండ్ అవ్వడం కాకుండా, వాళ్ళు చెప్తున్న మాటల్ని ఎంజాయ్ చేస్తూ వింటూ వాళ్ళకి ఆ టైం అండ్ అటెన్షన్ ఇస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్టెడ్గా ఉంటారు. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇంట్లో మీ వలన అవతల వాళ్ళకి ప్రాబ్లం కలుగుతుంది అని ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు, అది ఎవరన్నా మీ పార్ట్నర్ మీకు ఇచ్చినా, పిల్లలు మీకు ఇచ్చినా, మీరు ఇంట్లో ఫీడ్బ్యాక్ తీసుకొని మీ ప్రవర్తనని రెక్టిఫై చేసుకుంటే లోన్లీనెస్ అన్నది ఇంటితోనే ఎండ్ అవుతుంది, సమాజంలో ఒక వ్యాధి కింద వ్యాప్తి చెందదు. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడైతే మీకు లోన్లీనెస్ అంటే చాలా మందితో డిస్కనెక్టెడ్గా ఉంటున్నాను, నాకు ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళినా తొందరగా వచ్చేస్తున్నాను, ఇలాంటి ఇండికేటర్స్ కనిపించినప్పుడు మీరు ఆల్రెడీ చాలా లోన్లీనెస్తో బ్యాటిల్ చేశారు అన్నది అర్థమవుతుంది. బట్ మానసిక నిపుణులు టైం వచ్చింది అన్నది అర్థం చేసుకోవాలి. మీ ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోయినా దయచేసి మానసిక నిపుణుల్ని రీచ్ అవుట్ అవ్వండి. ఫ్యామిలీ గ్రహిస్తే దయచేసి వాళ్ళని మానసిక నిపుణుల దగ్గరికి తీసుకురండి.
థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి మ్యామ్, నిజంగా ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఒంటరితనం అనేది ఏదో సహజమైన విషయం కాదు. నిజంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళ భవిష్యత్ అంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ పేరెంటింగ్ విషయం చాలా బాగా చెప్పారు, అది అందరం కూడా ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రోషిని హెల్ప్ లైన్ నెంబర్ నేను ఇస్తాను. మీరు ఎప్పుడైనా సరే ఒంటరిగా ఫీల్ అవుతున్నాం, ఒంటరిగా అనిపిస్తుంది, ఇలాంటి ఆలోచనలు ఏమైనా వచ్చినప్పుడు ఆ నెంబర్కి కాల్ చేయండి. 9 to 11 వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. అంటే మార్నింగ్ 11 నుంచి నైట్ 9 వరకు కూడా అవైలబుల్గా ఉంటారు. సో ఈ టైంలో వాళ్ళకి కాల్ చేయండి. 8142020033 లేదా 44 ఈ నెంబర్స్కి కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక మంచి ఏ ప్రాబ్లంలో ఉన్నా దానికైతే సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది. ఎనీహౌ మనోమిత్ర చూశారు కదా, ఒంటరితనం అనేది ఏదో కాసేపు ఉంటే పర్లేదు, కానీ ఒంటరిగా ఉండడానికే ఇష్టపడడం అనేది అది వ్యాధిగా కూడా పరిగణిల్లే అవకాశం ఉందని మ్యామ్ చెప్పారు. సో పేరెంటింగ్గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అట్ ద సేమ్ టైం కాస్త ఏజ్ అయిపోయి రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టండి. ఎవరైనా మీ సర్కిల్లో ఒంటరిగా ఉన్నారు అని ఫీల్ అవుతున్నారు అనిపిస్తే సైకాలజిస్ట్ దగ్గరకో సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళండి. మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళని ఆ డిప్రెషన్ నుంచి కానీ ఆ ఒంటరితనం నుంచి కానీ బయటపడేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు మనోమిత్ర. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.